మాట్లాడిన వాళ్ళందరూ కూడా గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, ఈ 6 గ్యారంటీస్ అమలైందా? మీరు అమలైంది అని చెప్పని ప్రూవ్ చేస్తే ముక్కు నేలకు రాస్తాం, నడి రోడ్డు మీద అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాస్తాం. మరి మీరు అందరు వచ్చి ముక్కు నేలకు రాస్తారా? రేవంత్ రెడ్డితో సహా మీ మంత్రివర్గ సభ్యులంతా వచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాస్తారా? అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాస్తారా? చెంపలేసుకుంటారా? సమాధానం చెప్పాలని చెప్పని కోరుతున్నాను. మీరు చేసినట్టుగా రుజువు చేస్తే ఈ 6 గ్యారంటీలు, నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, 100 రోజుల్లో చేస్తామన్నారు కదా, ఏం చూసి ఓటేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి? రేవంత్ రెడ్డిని చూసి ఆయన అమితాబ్ బచ్చన్ లెక్కున్నాడు, సినిమా యాక్టర్ లెక్కున్నాడు అని చూసి ఓట్లేసిండ్రా? కాదు కదా. మీరు ఇన్ని వాగ్దానాలు చేసినారు, ఇన్ని గ్యారంటీలు ఇచ్చినారు, అది కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సిద్దిరామయ్య, దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది పెద్ద పెద్ద నాయకులందరినీ పట్టుకొచ్చి మీరు డిక్లరేషన్లు చేయిస్తారు, వాగ్దానాలు చేయిస్తారు, మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తే మీరన్న మాటను ఆఖరికి బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి ప్రజలను మభ్యపెడితే ప్రజలు నమ్మి ఇంత పెద్ద ఎత్తున మోసం చేస్తారా అని చెప్పని సంశయించకుండా వాళ్ళు మీకు ఓట్లేస్తే మీరు ఇవాళ ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా, ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమన్నట్టుగా కేసీఆర్ గారి పైన ఇవాళ దుమ్మెత్తిపోస్తా ఉన్నారు, దుర్మార్గమైనటువంటి రీతిలో బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేస్తా ఉన్నారు. ఇది న్యాయమా? ఇందులో ఒక్కటైనా వాగ్దానం మీరు, ఇందులో 6 గ్యారంటీలు, మహాలక్ష్మి, ఆర్టీసీ బస్సుల ప్రయాణం అని పెట్టిండ్రు, ఆర్టీసీని తుంగలో దొక్కుతున్నారు, సిగలు పట్టుకొని ఆడోళ్ళు కొట్లాడుకునేటువంటి పరిస్థితి కల్పించే విధంగా బస్సుల సంఖ్య తగ్గించింది. మీరు ఉచిత బస్సు అని చెప్పని బస్సుల సంఖ్య తగ్గిస్తారండి ఎవడన్నా? బస్సుల సంఖ్య పెంచాలా ఉచిత బస్సు సర్వీస్ ఎఫెక్టివ్గా ఉండాలంటే? నువ్వు మహిళలకు ఇస్తా అన్న 2500 రూపాయలు ఇవ్వలే, 500 గ్యాస్ సిలిండర్ దాదాపు 50-60 లక్షల మంది మహిళలకు ఇవ్వాలా, సగానికి కూడా ఇవ్వలే నువ్వు. ఎక్కడ కౌలు రైతులకు 15,000 రూపాయలను అది ఇవ్వలేను, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలను అది ఇవ్వలేను, క్వింటాల్కు వరకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నావు, మిగతా పంటలకు బోనస్ ఇస్తా అన్నావు, అది లేదు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల అతిగతి లేదు. యువ వికాసం పేరు మీద 5 లక్షల విద్యా భరోసా కార్డులు అన్నారు, తర్వాత చేయుత పేరు మీద వృద్ధులకు, వితంతువులకు, మిగతా వాళ్ళందరికీ 4,000 రూపాయల పెన్షన్లు. ఏమైంది రేవంత్ రెడ్డి? ఇది అడగొద్దా ప్రజలు? చెప్పు. అడిగితే మమ్మల్ని అడుగుతారా అని చెప్పారంటే మీరేమన్నా పైనుంచి ఊడిపడరా? మీరేమన్నా మీకేమన్నా ప్రత్యేకమైన లైసెన్స్ వచ్చిందా? అంబేద్కర్ రాజ్యాంగం ఉందా, అనుమల రాజ్యాంగం ఉందా తెలంగాణలో? మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముతాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముతాం కాబట్టి మేము ప్రశ్నిస్తాం. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని ప్రశ్నించే హక్కు మాకు అంబేద్కర్ కల్పించిండు, అంబేద్కర్ రాజ్యాంగం కల్పించింది. కానీ అనుమల రాజ్యాంగం తెలంగాణలో ఏముంటుందంటే ప్రశ్నలు జాంతానై హైడ్రా పేరు మీద బుల్డోజర్లు పెట్టి నరికిస్తా, చంపుతా, లేకపోతే ఇండ్ల మీద బుల్డోజర్లతో దాడి చేస్తా, చెట్లను నరుకుతా, జీవాలను చంపుతా, ప్రశ్నించే వాళ్ళను జైళ్లలో పెడతా అనేది అనుమల రాజ్యాంగం. నువ్వు అనుమల రాజ్యాంగం చేసినా, రేవంత్ రాజ్యాంగం చేసినా, మేము అంబేద్కర్ నమ్ముకున్నోడిని, భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్నోడిని, కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలదీస్తామనే ఒక విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. నేను గమ్మత్ పొంగులేట్ ఏమైనా మాట్లాడిండు అంటే నేను ఏమన్నా అనుకుంటా. సీతక్క మాజీ నక్సలైట్, ఆమె మాజీ నక్సలైట్. కొంత ఆమె అంటే గౌరవంగా కూడా మేము అందరం వ్యవహరిస్తాం. హక్కుల కోసం పోరాడినటువంటి ఒక త్యాగశీలి కదా అని చెప్పని ఆమె పట్ల కొంత గౌరవంగా ఉంటాం. ఆమెన్న ఏమైనా పద్ధతిగా రెస్పాండ్ అవుతుంది అంటే ఎవరండి? భారతదేశంలో ఒక్కడే ఒక నాయకుడి, వాళ్ళ దమ్మున్న నాయకుడి, వాళ్ళ దమ్మున్నటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారు నిన్న ఆ 25 లక్షల మంది సభలో కర్రెగుట్ట కావచ్చు, కగారు కావచ్చు, ఇటువంటి ఒక ప్రాంతాలలో నక్సలైట్లు ఊచకోతకు గురిగా పడతా ఉన్నారు. వాళ్ళ ప్రజాస్వామిక హక్కులు కాపాడే విధంగా వాళ్ళతో శాంతి చర్చలు జరపవలసిన అవసరం ఉంది అని చెప్పని ఆశ్వాసన తెలియజేసినటువంటి ఒక బలమైన దమ్మున్నటువంటి ఒక ఏకైక నాయకుడి వాళ్ళ భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్ర మంత్రిగా ఉన్న నాయకుడు లేచి నిలబడి మాట్లాడితే ఒక మాజీ నక్సలైట్గా అరే పెద్ద మనిషి ఇంత పెద్ద ఆశ్వాసన ఇచ్చిండు అని చెప్పని కృతజ్ఞత చెప్పాల్సింది పోయి ఆయన పైన నోరెట్లా పెట్టుకుని ఏదో రేవంత్ రెడ్డి చెప్పిండు కదా అని, ఆయన కడుపు నొప్పి లేచింది కదా అని, కేసీఆర్ తిట్టలేదని అలిగిండు కదా అని చెప్పని ఆయనను బుజ్జగించడం కోసం కేసీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తే ఎంతవరకు న్యాయమమ్మా? ఎంతవరకు న్యాయమమ్మా? మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు అమలు చేయకపోతే అడగొద్దా అమ్మా? అడగొద్దా అమ్మా? పొంగులేట్ అంటే వ్యాపారస్తుడు, ఆయన ఏమన్నా మాట్లాడతాడు. నువ్వు నాయకురాలివి కదా, హక్కుల పోరాటం చేసిన దానివి, సాయుధ పోరాటం చేసిన దానివి, ఉద్యమాల్లో ఉన్న దానివి, ప్రజల స్ఫూర్తిని, ప్రజల ఆకాంక్షలను, ప్రజల బాధలను అర్థం చేసుకునేటువంటి ఒక సోయి లేదా అమ్మా? మీరు కూడా ఈ ఉరవడిలో మూసలో పడిపోయి కేసీఆర్ గారి పైన దాడి చేస్తే, కనీస కృతజ్ఞత లేకుండా దాడి చేస్తే న్యాయమా సీతక్క అని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇకపోతే
మాటి మాటికి తెలంగాణ ఇచ్చినాం, అరే బ్రిటిష్ వాడు కూడా తెలంగాణ ఇచ్చి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిపోయిండు, ఇచ్చిండు కాబట్టి పొగుడుకుంటా కూర్చుంటావా? తప్పు చేస్తే తప్పు అంటాం, నువ్వు వాళ్ళు తప్పు చేస్తున్నావు. నేను కొన్ని విషయాలు సూటిగా అడగదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, ఈ మంత్రివర్గ సభ్యుల్ని కావచ్చు. కేసీఆర్ గారు నిన్న అంత పెద్ద సభలో పెద్ద మనిషి, ఆయన తెలంగాణకే పెద్ద ఆయన, బీఆర్ఎస్కే పెద్ద ఆయన కాదు, ఇవాళ తెలంగాణకే పెద్ద ఆయన. నేను కొట్లాడి కష్టపడి తెచ్చిన తెలంగాణ ఇవాళ ఇక్కట్లలో ఉంది, నాకు బాధ అవుతుంది అని చెప్పని ఆ పెద్ద మనిషి ఆర్ద్రతతో నిన్న మాట్లాడిండు. ఆ ఆర్ద్రత వెనక ఉన్నటువంటి ఒక ప్రజల పట్ల ఉన్న ప్రేమ, తెలంగాణ పట్ల ఉన్న సోయి, తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం ఆయన తండ్లాటను అర్థం చేసుకోలేకుండా ప్రెస్ మీట్ పెట్టి ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేయటం న్యాయమా? న్యాయమా? నేను సూటిగా అడుగుతా ఉన్నాను. ఆయన బాధ అంతా ఒకటే, స్టెబిలైజ్ అయినటువంటి ఒక తెలంగాణ, దాన్ని ఇవాళ డీస్టెబిలైజ్ చేస్తూ ఉన్నారు మీరు. ఇవాళ ఒక అభివృద్ధి పథంలో ఉన్నటువంటి ఒక తెలంగాణను తిరోగమనం వైపు మీరు నెడతా ఉన్నారు ఇవాళ అని చెప్పని పెద్ద మనిషి బాధపడతా ఉన్నాడు. తెలంగాణ తెచ్చిన పెద్ద ఆయన బాధపడతా ఉన్నాడు. ఆ బాధను అర్థం చేసుకొని ఆత్మవిమర్శ చేసుకొని పరిపాలనపై పట్టు సాధించి ప్రజల పట్ల ప్రేమతో సోయితో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి ఒక మంచి సుపరిపాలన అందించాల్సిన ఒక ముఖ్యమంత్రి ఏమో రేవంత్ రెడ్డి, ఏం ట్యాక్స్ అది, రాహుల్ రేవంత్ ట్యాక్సా, ఆర్ఆర్ ట్యాక్సో, విచ్చలవిడి దోపిడీ, కుటుంబం అంతా దోపిడీకి పాల్పడతా ఉంది. ఈ దోపిడీ చేస్తామని అధికారంలోకి వచ్చినారా మీరు? రాజ్యాంగాన్ని కూని చేస్తామని అధికారంలోకి వచ్చినారా మీరు? సూటిగా 2-3 ప్రశ్నలు అడిగినారు కేసీఆర్ గారు. ఏం పెద్ద మనిషిగా మాట్లాడినాడు. ఈ ఇంటికి పెద్ద ఆయన ఎట్లా అడుగుతాడో రాష్ట్రానికి పెద్ద ఆయనగా అడిగినాడు. చెప్పండి, రియల్ ఎస్టేట్ వాల్యూ ఎందుకు తగ్గిపోయింది? పొంగులేటి సమాధానం చెప్పవా? రెవెన్యూ మంత్రి కదా నువ్వు, చెప్పు, సమాధానం చెప్పు. రియల్ ఎస్టేట్ వాల్యూ ఎందుకు పడిపోయింది? ఎందుకు తెలంగాణ చుట్టూ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంది, తెలంగాణలో అప్పటిదాకా అత్యంత అద్భుతమైనటువంటి ఒక రీతిలో ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ రంగం, దాని చుట్టూ ఉన్నటువంటి ఒక పరిసర రంగాలన్నీ కూడా అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నట్టు ఒక సెక్టర్ ఎందుకు నాశనమైంది? తదనుగా తెలంగాణ ఆర్థికంగా ఎందుకు కుదేలైంది? సమాధానం చెప్పు పొంగులేటి, రెవెన్యూ మినిస్టర్ కదా. దానికి సమాధానం చెప్పకుండా కేసీఆర్ గారి పైన దాడి చేయటం ఎంతవరకు న్యాయం? నేను ఒకటే అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారు రైతు వ్యవసాయాన్ని స్టెబిలైజ్ చేసి పడేసినారు కంప్లీట్గా. ఈ స్టెబిలైజ్ దట్ సెక్టర్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70% మంది రైతాంగం కడుపులో సల్లగదలకుండా శాంతంగా ప్రశాంతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడే విధంగా ఒక ప్రొడక్టివ్ ఎంటర్ప్రైజెస్గా రైతులను తీర్చిదిద్దే విధంగా వాళ్లకు స్వాంతన కల్పిస్తూ రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, లేకపోతే ఎంఎస్పీస్ కావచ్చు, లేకపోతే పండించిన పంటను కొనటం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ చేసి అద్భుతంగా ఇరిగేషన్ ఇచ్చి, వాటర్ ఫెసిలిటీ ఇచ్చి కావచ్చు, ఇవన్నీ చేసి అద్భుతంగా దాన్ని స్టెబిలైజ్ చేస్తే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ రైతులు నష్ట కష్టాల పాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు రైతు రుణమాఫీ అంటారు, రైతు రుణమాఫీ చేసిండ్రా? పూర్తిగా కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయిపోయి సభా ప్రాంగణమే ఒక జనసముద్రంగా ఉంది అంటే మొత్తం 20-30 కిలోమీటర్ల అంతా కూడా ఒక జనసముద్రం మారి ట్రాఫిక్ జామ్లో దాదాపు 5-10 గంటల పాటు ప్రజలు రోడ్ల మీద ఇరుక్కొని ఇబ్బందులకు గురయ్యేటువంటి ఒక రీతిలో పోలీసులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు దాష్టికానికి బలైనప్పటికీ కూడా జై తెలంగాణ నినాదాన్ని విడలేదు, జై కేసీఆర్ నినాదాన్ని విడవలేదు. కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకుని ఆత్మవిశ్వాసంతో సభాస్థలికి బయలుదేరినటువంటి వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. నేను పోలీసు గారి ప్రభుత్వానికి కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రకంగా అప్రజాస్వామికంగా మీరు ఎంతెంత అయితే అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తారో, అణచివేతకు గురి చేసే ప్రయత్నం చేస్తారో అంతకు పై ఎత్తు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ సైనికులు కానీ ప్రజలు కానీ మీపై తిరగబడే రోజు ఇంకా ముందుందనే ఒక విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది రెఫరెండం. రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలనకు ఇది రెఫరెండం. ఒకవేళ నిజంగానే గనక రేవంత్ రెడ్డి పాలనలో గనక ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తున్నట్టయితే 25 లక్షల మంది ఆ సభకు వచ్చి ఉండేవాళ్ళు కాదు. ఇవాళ 25 లక్షల మంది వచ్చి జై కేసీఆర్, జై